అభిమానులకి అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ, గద్దర్ గారితో నాకు 50 సంవత్సరాల అనుబంధం ఉంది. ఆయన 75లో నెల్లూరుకి జన్నాటి మండలి మాకు ట్రైనింగ్ ఇచ్చేదానికి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చనిపోయే ముందు కూడా 4 రోజుల ముందు కూడా నేను ఫోన్లో ఆయనతోటే మాట్లాడితే ఆయనకి ఎప్పుడైనా ఏదైనా ఖాళీగా ఉన్నప్పుడు నెల్లూరుకి వచ్చి 4 రోజులు అట్టుండే అలవాటు ఉంది ఆయనకి. నేను వస్తానమ్మా, ఆపరేషన్ చేసుకొని మీ దగ్గర ఉంటాను, నాకు చేపల కూర అంటే చాలా ఇష్టం ఆయనకి, నాకు చేపల కూర వండి పెట్టు, నేను వస్తాను నీ దగ్గర ఉంటానని చెప్పి కూడా 4 రోజుల ముందు చనిపోయే ముందు 4 రోజుల ముందు కూడా హాస్పిటల్లో ఉన్నారు. అప్పుడు మాట్లాడాడు కూడా ఆయన. అలాగే ఆయన 75లో మా నెల్లూరుకి జన్నాటి మండలి ట్రైనింగ్ ఇచ్చారికి వచ్చిన అప్పుడు ఆయన పెళ్ళి కూడా కాలేదు. అప్పుడు 4 రోజులు మా దగ్గర నెల్లూరులో ఉండి మాకు జన్నాటి మండలి పాటలు, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో ఆ పురబండోడో బండంట నేనొస్తా, ఇల్లు పురబండోడో బండెనుక నేనొస్తా అని తర్వాత ఎన్నో పాటలు మాకు నేర్పించి నా కోసం ఒక నాటిక కూడా రాశాడు, ఎర్రమ్మని నాటిక. అలాగే మాకు 4 రోజులు ఉండి తర్వాత అక్కడ మేడే రోజు ఒక పెద్ద ప్రదర్శన ఇచ్చాం నెల్లూరులో మేడే సందర్భంగా. ఆ తర్వాత జన్నాటి మండలి రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చేయాలి, జన్నాటి మండలి కళాకారుని అభివృద్ధి చేయాలని పార్టీ ఏంటంటే 1980లో నెల్లూరులో రాష్ట్ర జన్నాటి మండలి ట్రైనింగ్ క్లాసులు పెట్టారు. అప్పుడు 4 రోజులు నెల్లూరులో ఉండి ప్రతి జిల్లా నుంచి 4 పిల్లలు వచ్చారు జన్నాటి మండలికి. అక్కడ ట్రైనింగ్ ఇచ్చాడు 4 రోజులు ఉండి. ఆయన బి నరసింహరావు భూపాలు వచ్చి అక్కడ ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే మళ్ళీ 1980లో రెండోసారి రాష్ట్ర జన్నాటి మండలి క్లాసు జరిగినప్పుడు కూడా వచ్చి 4 రోజులు ఉన్నాడు. నెల్లూరులో ఎన్ని కార్యక్రమం జరిగినా ఆయన తప్పకుండా వచ్చేవాడు. మా పురంధర్ బాబు హస్బెండ్కి బాగా స్నేహం బాగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా. ఆ తర్వాత ఆయనకు ఒకసారి షుగర్ ఎక్కువ ఉంటే ఆయన్ని బెంగళూరులో జిందాల్లో హాస్పిటల్ జాయిన్ చేసాం. 4 రోజులు అక్కడ హాస్పిటల్లో ఉండి నేను ఆయనతో ఉండి ఆయన తోడుగా ఉండి 4 రోజుల్లో మా అనుబంధం చాలా గొప్ప అనుబంధం. పార్టీ పరంగా కాకుండా కుటుంబ పరంగా కూడా మా స్నేహం చాలా ఉండేది. అలాగే 1974లో జన్నాటి మండలి స్థాపించబడింది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ప్రజానాట్య మండలి బాగా పనిచేసి సాంస్కృతిక విప్లవం బాగా పనిచేసి సాంస్కృతిక రంగాలు బాగా పనిచేశాయి. అలాగే తర్వాత తెలంగాణ ఉద్యమం అయిపోయిన తర్వాత శ్రీకాకుళం వచ్చిన తర్వాత మళ్ళీ పార్టీని బాగా డెవలప్ చేయాలంటే ఒక సాంస్కృతిక విప్లవం రావాలని కొండపల్లి సీతారామయ్య ఆయన కళ జన్నాటి మండలిని స్థాపించాలని మొట్టమొదటిసారిగా గద్దర్ ద్వారా జన్నాటి మండలిని స్థాపించడం, రాష్ట్ర వ్యాప్తంగా జన్నాటి మండలి క్లాసులు పెట్టి ప్రతి జిల్లా నుంచి 4 లెక్కన ఈరోజు జన్నాటి మండలి పాత్ర చాలా గొప్ప పాత్ర. ఆయన ఎన్నో పాటలు రాశాడు. ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు మీద జీవం ఉన్నాయి, జీవం లేని వాటి మీద కూడా పాటలు ఎన్నో రాశాడు. ఆఖరికి పాయకారి మీద కూడా పాట రాశాడు. పాయకారిని కూడా శుభ్రం చేయకపోతే అది నేను ఇప్పటికీ పైకి వస్తాను అని దాని అర్థంతో ఒక పాట రాశాడు. అలాగే చీపురు కట్ట మీద కూడా చీపురు కట్ట పవిత్రత గురించి కూడా ఒక పాట రాశాడు. తర్వాత 1980లో కొండపల్లి సీతారామయ్య వ్యవసాయ విప్లవం ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకాన్ని సామాన్య ప్రజలకు అర్థం కావాలని దృష్టితో ఆయన ఒక పాట రాశాడు. భారతదేశం భాగసీమరా కలిసి సంపదలకు తావులేదురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుడు నోట్లో సిని ఉన్నట్లు అనే పాటని మొత్తం భారతదేశ చరిత్రని ఆ పాట రూపంలో రాశాడు. అలాంటి మేధావి, అలాంటి కవి ఇప్పటికీ ఎవరు ఉండరు, ఉండకపోరు కూడా. అలాంటి
విప్లవ మేధావి, విప్లవ కవి, ఎన్నో మందిని ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన దగ్గర ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు చాలామంది అమరులు అయ్యారు. డాక్టర్ దివాకర్, అలాగే కాపిరెడ్డి పద్మ, అలాగే సుబ్బారావు, చాలామంది జనాటపడ కళాకారులు ఉద్యమంలో అమరులు అయ్యారు. ఆయన స్ఫూర్తి అభివృద్ధి వచ్చిన వాళ్ళంతా ఇదయ్యారు. కాబట్టి ఎప్పుడు గద్దరికి పద్మశ్రీ అవార్డు, ఎందుకంటే ఆయనే గద్దరు ఒక పెద్ద అవార్డు, ఆయనకు అవార్డు ఇచ్చేది. ఆయన వాళ్ళ మధ్య 4 సంవత్సరం అయింది, ఆయనకు పద్మశ్రీ అవార్డు అవసరంలా. ఆయన ఒక సినిమాలో పాట రాశాడు, ఒరే రిక్షాలో కాలి పుట్టుబచ్చనే చెల్లి అమ్మ అని పాట రాస్తే అందే అవార్డు వస్తే అది తీసుకోవాలి, నాకు అవార్డు వద్దని చెప్పి. అలాంటి ఆయన బతుకున్నాం కానీ అవార్డు తీసుకోలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఈ పద్మశ్రీలు ఎందుకు ఆయనకి? దాన్ని మనం కావాలని కొన్ని కోరుకోవడం, ఆయన ఇవ్వని మధ్యలాడుకోవడం కూడా అవసరం లేదు. గద్దర పెద్ద అవార్డు. అలాగే ఈ గద్దర ఫౌండేషన్ ఇంకా బాగా కార్యక్రమాలు చేసి గద్దర పేరు నిలపాలని కోరుకుంటూ వినిపిస్తున్నాను. థ్యాంక్ యూ పద్మ.